హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో, మన ఛానెల్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు కూడా చేపలకు సంబంధించి ఇంకా వేరే వేరే ఐటెమ్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో, ఇక్కడి నుంచి ఏంటంటే, కొబ్బరికాయకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానెల్ అయితే మీరు చూడొచ్చు. సో, ఇదొచ్చేసి మనకేంటంటే, కోనసీమలో చెరువులన్నమాట. సో, ఇక్కడొచ్చేసి మనకి కొబ్బరికాయ అసలు ఎలా తీస్తారో, అసలా ఎలాగెక్కి మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో, మనోడు చూసుకున్నట్లయితే దాన్ని బల్లైతే అంటారన్న. సో, ఏదైతే ఎక్కుతున్నారో దాన్నయితే దింపు బల్లయితే అంటారు. సో, చూసారు కదా! మనోడికి ఇంక కింద సపోర్ట్ కూడా ఏం అక్కర్లేదు. డైరెక్ట్‌గా అయితే మొత్తం చెట్టు నడుస్తున్నట్టు ఉంటదనమాట. సేమ్ 'బాహుబలి'లా ఎక్కుతాడు. సో, చాలా అంటే చాలా టెక్నిక్ ఉన్న మనిషనమాట. చాలా బాగా అయితే కొబ్బరికాయలు కూడా తీస్తాడు. సో, ఇక్కడ మేము తీసినయి ఏంటంటే, సో, ఇవి అయిపోయిన కాయలు ఏవైతే ఉంటాయో ఒలుపుకి సంబంధించి సో, ఆ కాయలనమాట. బొండం అయితే అది వేరేగా తీస్తారు. దానికేంటంటే తాడు కట్టి కిందకి దించుతారు. సో, అది కూడా నేను మీకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవొచ్చేసి మనకి నార్మల్ మనం దేవుడి కాడ కొట్టుకుంటాం గదా! సో, దానికి సంబంధించిన కాయనమాట. సో, ఇందులో ఏంటంటే మనకి పెద్ద కాయ, చిన్న కాయ అని విభజించడం కూడా జరుగుతది. సో, మనకి ఎప్పుడు కూడా చెట్టన్నది కాయలు బాగా కాయాలంటే కింద మనకి యూరియా ఇలాంటివన్నీ కూడా మనకి మొదల్లో వేసినట్లయితే సో, మనకి చెట్టన్నది కాపయితే బాగా కాస్తదని చాలామంది తోట రైతులు చెప్తున్నారు. సో, వాళ్ళ ప్రకారంగా సో, నేను మీకు చెప్తున్నాననమాట. సో, చూసాను గదా! సో, ఈ చెట్టుకైతే మటికి చాలా కాయలైతే ఉన్నాయి. అందులో చాలా వరకు బొండాలున్నాయి. అలాగే మనకి అయిపోయిన కాయలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఏదైతే బాగా అయిందో ఆ కాయలే మేము తీసుకుంటాం. సో, ఎందుకంటే కొన్ని రోజులు నిలవ ఉండాలంటే మనకి బాగా అవ్విన కాయయితే కొన్ని రోజులు నిలవుంటది. అటు ఇటుగా ఉన్న కాయయితే అంటే ముప్పేట కాయలంటారు. సో, ఆ కాయలేంటంటే మనకి కొన్ని 2, 3 రోజులకేంటంటే అలా స్టోర్ చేసుకున్నప్పటికి పనిచేయవు. అవేంటంటే కొంచెం బ్లాక్‌గా వచ్చేసి బ్రౌన్ కలర్‌లో మారతాయన్నమాట. సో, అవైతే మనకి ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి పనిచేయదు. సో, మనకి బాగా అవ్విన కాయయితే మటికి మనం స్టోర్ చేసుకోవడానికైతే బాగా వర్క్ అవుతది. సో, ఇక్కడ మా నాన్నయితే చెట్టయితే ఎక్కేసాడు కదా! సో, చెట్టెక్కిన తర్వాత ఇంకా విప్పేసాడు బల్లన్నది. సో, వేరే చెట్టు దగ్గరికైతే వెళ్తున్నాడు. సో, అక్కడ కూడా ఏంటంటే మనకి మంచి కాయలైతే ఉన్నాయి. సో, ఇదొచ్చేసి మనకి చిన్న చెట్టనమాట. సో, హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి.